పెహల్గాం టెర్రరిస్టుల దాడి తర్వాత పాకిస్తాన్ గజగజ వణికిపోతోంది. భారత్ ఎప్పుడు యుద్ధం మొదలు పెడుతోందో, ఏ క్షణంలో విరుచుకుపడుతోందోనని నిద్రలేని రాత్రులు గడుపుతోంది. బైసరన్ లోయలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాక్ టెర్రరిస్టులకు బుద్ధి చెప్పేందుకు, అదే సమయంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నందుకు ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా త్రివిధ దళాలను అలర్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని పెంచుకుంది భారత్. దీనికి తోడు గుజరాత్ తీర ప్రాంతమైన అరేబియా సముద్రంలో నేవీ డ్రిల్స్ చేపట్టింది. నౌకా దళాలు పాకిస్తాన్కు కేవలం 85 మైళ్ళ దూరంలో డ్రిల్ చేపట్టడంతో యుద్ధం తొందరలోనే మొదలయ్యేలా ఉంది. భారత్ మాపైన ఏ క్షణమైనా దాడికి దిగవచ్చునని పాక్ అధికారులే ప్రకటించడం చూస్తే ఆ దేశం ఎంత భయంలో ఉందో అర్థమవుతోంది. భారత్ ఈసారి చేసే దాడి చాలా తీవ్రంగా ఉంటుందని భయాలతో పాకిస్తాన్ అమెరికా ముందు మోకరిల్లింది. భారత్ను నిలువరించాల్సిందిగా యుఎస్ అధ్యక్షుడైన ట్రంప్ను వేడుకుంది. యుద్ధం ఆపేందుకు చొరవ తీసుకోవాలని యుఎస్లో ఉన్న పాక్ దౌత్యవేత్త రిజ్వాన్ సయ్యద్ షేక్ ట్రంప్ను కోరారు. పెద్దన్న పాత్రలో అమెరికా జోక్యం చేసుకోవాలని, శాంతిని కోరుకునే దేశంగా అమెరికా భారత్ చర్చలు జరపాలని ఆయన కోరారు. ఇరు దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నందున యుద్ధానికి వెళ్తే నష్టం తీవ్రంగా ఉంటుందని, ఈ విషయంలో ట్రంప్ జోక్యం చేసుకోవాలని ఆయన న్యూస్ వీక్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.